హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వ్లాగ్ చాలా బాగుంటుంది. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మధ్యాహ్నం ఏమో ఉలవకట్ట చేశాను. తర్వాత నెత్తళ్ళు కర్రీ చేశానండి. తర్వాత నైట్ ఏం చేశానంటే ఫిష్ తీసుకొని ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. అంటే సింపుల్గా చేసేసానండి. మొత్తం షూట్ చేయలేదు. నైట్ అయితే ఫిష్ ఫ్రై చేశాను. దాని తర్వాత ఏంటంటే పకోడీ తీసుకొచ్చారు హస్బెండ్. పకోడీ కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి. కొంచెం పులుసు అంటే చింతపండు రసం వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే రైస్ ఉడుకుతుందో పక్క. చాలా సింపుల్ అండి పకోడీ. అంటే పులుసులా చేసుకోవచ్చు, గ్రేవీలో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంతమంది గారెలు కూడా మసాలా గారెలు ఉంటాయి కదా, అవి కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మన దగ్గర వెజిటేబుల్స్ ఏవి లేవనుకోండి, హ్యాపీగా ఇలా తెచ్చేసుకొని చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి కర్రీస్ తింటే భలే అనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఏంటంటే సింపుల్గా చేస్తాను. ముందు ఏంటంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అంతా మంచిగా వేగిపోయిన తర్వాత టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. అంటే చింతపండు రసం వేసుకుంటాం కొంచెం. రసం వేసుకొని ఆ తర్వాత పకోడీ ఏంటంటే లాస్ట్లో వేయాలండి. ఇది మెత్తని పకోడీ కాబట్టి త్వరగా వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట దించే ముందు. తర్వాత ఏంటంటే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని అనుకోండి, సూపర్ కర్రీ అండి. అది మనం గట్టి పకోడీ అనుకోండి, గట్టి పకోడీ తీసుకొని మనం కుక్ చేసుకుంటే దీనికి ముందే వేసేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఇది మెత్తని పకోడీ కాబట్టి బాగా అబ్జర్వ్ చేసేస్తుంది వాటర్. చూసారా, కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. మొత్తం వ్లాగ్ అంతా షూట్ చేయలేకపోయానండి. అంటే నేను బయటికి వెళ్ళాం, సో అందువల్ల అవ్వలేదన్నమాట. నిన్నైతే నెత్తళ్ళు కర్రీ చేశాను. తర్వాత ఉలవకట్ట చేశానండి. మమ్మీ ఉలవలు వేయించి ఇచ్చారనమాట. అది ఉడికించి పేస్ట్ చేసి ఉలవకట్ట చేసుకుంటే చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా మనం చేసుకుంటాం పిండితోటి. ఆ పిండితో కన్నా ఇలా ఉడికించి చేసుకుంటే చాలా బాగా వచ్చింది. అవి కొంచెం కొంచెం ఉన్నాయి, ఇవి సరిపోవు కదా అన్నట్టుగా నేనైతే పకోడీ కర్రీ చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఫిష్ ఫ్రై చేశానండి. ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. దేవుడిని శృంగారిస్తున్నానండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇవాళ బలి ఉంటుందేమో అనేసి, కానీ లేదండి. అందుకే నెమ్మదిగా జాగ్రత్తగా తీశాను. మీకు చూపిద్దాం కదా అన్నట్టుగా అయితే నేను తీసాను. కానీ లేదు, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను విండోస్ అయితే ఓపెన్ చేశానండి ఉంటుందేమో. అదేంటంటే అలాగా ఆ టైల్స్కి స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. అలా నేను నెమ్మదిగా జాగ్రత్తగా తీశాను. ఒకవేళ ఉంటే అవి చూసారా, జాగ్రత్తగా తీస్తున్నాను, ఒకవేళ ఉంటే క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా. కానీ లేదు, వెళ్ళిపోయింది. మొత్తం అన్నీ చక్కగా క్లీన్ చేస్తానండి. ఈ దేవుడి సేవ చేసిన రోజు అయితే మాత్రం అసలు వర్క్ అనేది అవ్వదండి. ఇవాళ కొంచెం క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను. అన్నీ చూసారా, ఇవన్నీ నేను డ్రాస్ ఉంటాయి కదండి, ఆ డ్రాస్లో వేసుకునే షీట్స్ అనమాట. మొత్తం అన్ని వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసి చక్కగా పెట్టేసుకున్నాను. వేటిగా అరేంజ్ చేసేసాను. ఇంకా అన్నీ బొట్లు పెట్టుకొని అలంకరించేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో. నచ్చిందైతే నచ్చినట్టయితే కమెంట్ చేయండి. దేవుడిని శృంగారించడానికి కోసం అయితే అన్నీ చేసేసాను. మొత్తం అన్నీ క్లీన్ చేసి బయట ఆరబెట్టేశాను. ఈ లోపైతే లోపలంతా దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేస్తూ, ఇంకో పక్క ఏంటంటే కిచెన్ కూడా క్లీన్ చేస్తున్నాను. మొత్తం అన్నీ డీప్ క్లీన్ అనమాట. మొత్తం ఈ డ్రాస్ అవి ఉంటాయి కదండి, లోపలవన్నీ షీట్స్ అన్నీ మొత్తం అన్నీ వాష్ చేసి బయట ఆరేసాను. తర్వాత ఇది చూసారు ఎంత మెస్సీగా ఉందో. ఇవి అవన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ తర్వాత కబోర్డ్స్ అన్నీ కొంచెం కాలిన్ వేసి క్లీన్ చేస్తానండి. రెగ్యులర్గా చేస్తాను కాబట్టి అంత డస్ట్ ఉండదు. సో అంటే మనం కిచెన్లో కదా, కొంచెం ఆయిల్ గ్రీజెస్ అవి ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఏ ప్లేస్లో అయితే ఉంటామో అది కొంచెం నీట్గా ఉంచుకుంటే మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుందండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది చేసుకోవాలి అని. నేనైతే ఇలా స్టిక్ నోట్ చేసుకొని ఏ వర్క్ చేసుకోవాలి అనేది నేను స్టిక్ నోట్ చేసుకొని ఉంచుకుంటానమాట. తీసేసేయాలి ఇప్పుడు, మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి. అంటే మొత్తం అంతా కాలిన్ వేసి క్లీన్ చేస్తాను కదండి, నీట్గా వచ్చేస్తాయండి. కానీ క్లీన్ చేసిన తర్వాత చాలా ముచ్చటగా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇల్లంతా నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ లోపు ఏంటంటే ఈ కబోర్డ్స్ కూడా మంచిగా క్లీన్ చేస్తాం అనుకోండి, ఓ పని అయిపోతుంది కదా. అన్నీ క్లీన్ చేసేసాను. ఆ తర్వాత డ్రాస్ అవి కూడా మంచిగా క్లీన్ చేసేసాను లోపలంతాను. యాక్చువల్గా డస్ట్ ఏమి ఉండదు. ఆ చివర్లు ఏంటంటే నేను కాక్రోచెస్కి ఉంటాయి కదండి గన్, అవి పెడతానమాట. అవి చిన్న స్ట్రెయిన్స్ అవి పోవట్లేదు, మరి ఎలా పోతాయో తెలియదు. చక్కగా ఈ వైప్స్ ఉంటాయి కదా, వైప్స్తో అయితే క్లీన్ చేసేసాను నీట్గా. ఇందులో ఏంటంటే నేను ఒక్కొక్కసారి తడివి పెట్టేస్తానేమో అని డౌట్కి నేను
యాక్చువల్గా పెట్టను, ఒకవేళ బై మిస్టేక్ పెట్టివచ్చు కదా అన్నట్టుగా నేను ఏం చేస్తానంటే డ్రాస్లోని షీట్స్ వేస్తానండి. ఇప్పుడు చూపించాను కదా బయట అవి వాష్ చేసి, అవి వేసేస్తే మనం వాటర్ పెట్టినా సరే రస్ట్ అది పట్టదనమాట. స్టీల్ కదా, ఫాస్ట్గా రస్ట్ పెట్టేస్తుంది. అలా రస్ట్ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటానమాట. అంటే నీట్గా ఉంచుకుంటే అదొక ప్లెజెంట్గా ఉంటుంది కదండి, అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంటుంది కదన్నట్టు లెక్క నీట్గా చేసేసుకుంటాను అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసేసాను, ఫుల్గా నీట్గా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. వర్క్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, మరి ఏం చేస్తాం, మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా. సో తర్వాత ఏంటంటే పువ్వులాగా వచ్చిందనమాట, పువ్వులు తీసుకుందాం కదంటే పిలిచాను. చామంతి పూలు చాలా ఎక్కువ తెచ్చిందామె, కొన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే, నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.